వందనాలు స్తోత్రం కలిగిన దాక కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపాడి, ఈ ఊళ్ళో పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం ఆలకించిన అందరికీ యేసు ప్రభు ఎరట వందనాలు. దేవుడు అందరికీ మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11, 12 వాక్యము చదివి మనము బైబిల్ తరగతిలోకి వెళ్తాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. మనం నేర్చుకున్న విషయము దైవజనుడా, ఆ వాక్యాంశాలను బట్టి మనము పాత నిబంధనల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి మోస గురించి మనం నేర్చారు, రెండవది మనోహర గురించి మనం నేర్చుకున్నాం, మూడవది ఏమి దగ్గరికి వచ్చి దేవుడి మాట చెప్పిన అతని గురించి మనం నేర్చుకున్నాం, 4 సమూయేలు గురించి మనం నేర్చుకున్నాం, 5 మొదటి రాజా 12వ అధ్యాయం 22లో యెషయాను గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏమనగా మొదటి రాజుల పుస్తకము 13వ అధ్యాయము 1 వచనం చూడండి. మొదటి రాజుల పుస్తకము 13లో 1. దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. స్తోత్రం. ఇప్పుడు దైవజనుడా అని పిలువబడిన 6వ వ్యక్తి బేతేలు నుంచి వచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. దైవజనుడా అని పిలిచిన వ్యక్తి బేతేలు నుంచి వచ్చినట్టుగా చూడగలుగుతున్నారండి. అతని గురించి కొన్ని మాట మనం నేర్చుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఒకటి ఆ 13వ అధ్యాయంలో 1 వచనం ఒకసారి మీరు చూడండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ఆయన పేరు ఇక్కడ రాయబడలేదు. దైవజనుడు పేరు ఇక్కడ ఏం చేయలేదు, రాయబడలేదు. ఇప్పుడు కొందరికి, చాలా మందికి ఏం రావాలి, పేరు రావాలి. ఏది అయ్యగారు నా గురించి ఒక 2 మాట చెప్పాలి. నేను ఏదైనా చేస్తే అయ్యగారు నా గురించి చెప్పాలి. కానీ ఒక దైవజనుడు అటువంటి వాడు కాదు. ఈ పేరు ఇక్కడే తెలియడానికి అక్కడ తెలిసి చాలు. దైవజనుడు పేరు ఇక్కడ తెలియపరచడానికి అక్కర్లేదు. మీ పేరు అక్కడ తెలియాలి, పర్లోకం తెలిసి సరిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి దైవజనుడగా దేవుడు బిడ్డల జీవితంలో ఇలాగ ఉండాలి. పేరు వరకు నీ ఏం చేయాలి, దేవుడి పనిలో ప్రయాసపడకూడదు. ఒక చర్చికి వెళ్తే అక్కడ ఉన్న వాణిలో ఒకడు పేరు, అక్కడ ఉన్న కుర్చీలో ఒకడు పేరు రాయబడి ఉంది. ఇంకేక్కడ అక్కడ కింద ఆ చాకులు కూడా ఒక మొత్తం వేరే. మీరు ఎలాగా ఉన్నవారా లేదా నాకు తెలియదు. నేను అనగండి వాడు కాదు. పేరు రావడానికి ప్రయాసపడిన వాళ్ళు చాలా మంది కాలంలో ఉందండి. అంటే పేరు వయసులో రావాలి. అంటే కొందరికి పేరు ఎక్కడ రావాలి, ఫ్లెక్స్గా రావాలి. పేరు లేకపోతే ఏమవుతుంది, పెద్ద అయిపోతుంది. పేరు లేకపోతే దేవునికి స్తోత్రం. అందుకంటే దైవజనుడు పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆయన చెయ్యిన అద్భుతం ఇక్కడ రాయబడింది. నీ పేరు తెలియడానికి అక్కర్లేదు, నీ దేవుడి కొరకు చెయ్యన పని రాయబడాలి. అదే గొప్ప విషయం. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వాక్యంలోకి మీరు వెళ్ళి అక్కడ ఒక మాట రాయబడింది. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వాక్యం. వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును
ఆకాశము నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొని వారు చేయడం పని ఏంటంటే పేరు తీయాలి. అంటే ఏ గోపురం అది? బాబేలు గోపురం. బాబేలు గోపురం కట్టినప్పుడు పేరు తీయాలి. ఈ నిమ్రోద్ అయిన వ్యక్తి ఇది కట్టుతున్నారు, ఆయన పేరేం చేయాలి? సంపాదించాలి. నా వలన అంటే సోదరం అందరికి అలాగే ఇప్పుడు కూడా అలగట్టించు ఏది నా పేరు రావాలి, నేను అది కట్టేరు, నా వలన జరిగింది. ఇదే కొందరికి ఆశ. దైవజనుడు అటువంటి వాడు కాదు. నీ పేరు బయటికి తినడం అక్కర్లేదు. సోదరం కొత్త కొత్త పేరు ఇచ్చిన ఒక దేవుడు. ప్రకటన రాయబడిన వారికి, జయించిన వారికి కొత్త పేరు దేవుడు పెడుతున్నారు. అందుకని ఈ కాలంలో సంగమా సంఘ బిడ్డలారా, నీ పేరు కొరకు నీ దేవుడు పని చెయ్యొద్దు. మీరందరి గోపురం కట్టారు ఎందుకు? పేరు సంపాదించడానికి. ఆ బాబాయ్ గోపురం గురించి నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఒక్కొక్క రాయికి దాదాపు 2.5 క్వింటలు బరువు ఉంది. 2.5 క్వింటల్ ఒక్కొక్క రాయికి. ఎంతండి? ఒక్కొక్క రాయి 2.5 క్వింటల్ అంటే 2.5 క్వింటల్. ఒక క్వింటల్ ఎంత? 100. అలాగైతే 250 కేజీలు ఉన్న రాయి. స్తోత్రం. పిరమిడ్ కట్టారు. ఏం కట్టారు? పిరమిడ్ అంటే మీకు అర్థమైందా? పిరమిడ్ అని చెప్తే ఈజిప్ట్ ఉన్నదండి. పిరమిడ్ అంటే పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద వ్యక్తులు చచ్చిపోతే వారికి సమాధి చేసిన చోటకి పిరమిడ్ అని చెప్తున్నారు. అది కట్టడానికి ఒక్కొక్క రాయికి ఎంత అయింది? 250 కేజీ బరువున్న రాళ్ళతోని వారు ఏం చేశారు? కట్టారు. అలాగైతే ఇది గోపురం వెనక కట్టారు. అప్పుడు జేసీబీ లేదు. మనుషులు వలన ఈ రాళ్ళు ఏం చేశారు? పైకి ఎరగెక్కారండి. అది నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగిన. నేను ఆ పుస్తకం చదివిన ఎరగా తీసి పైకి తీసుకొని వెళ్ళింది ఆ పుస్తకంలో రాయబడి, కానీ బరువు గురించి మాత్రమే చెప్పింది. దేవుడికి స్తోత్రం. అంత భయంకరమైన బాబేలు గోపురం వారు కట్టిన ఉద్దేశం ఏంటంటే వారు ఎక్కడ ఏం చేయకూడదు, చిదిరిపోకుండా అక్కడ ఉండాలి. దేవుడి చిత్తం ఏమంటే ఆదాముకి చెప్పిన ఒక మాట, నీ సంతానంగా పెరిగి నింపాలి. దేవుడి ఉద్దేశం అంటే సంతానం అన్ని పెరిగి ఏం చేయాలి? భూమి అంతా నింపాలి. మరి ఈ నిమ్రోధన ఉద్దేశం ఏంటంటే నింపడానికి అక్కర్లే, ఒక చోట మనం ఉండడానికి ఇష్టం కలిగి ఆడేంచిన గోపురం కట్టారు. స్తోత్రం. ఆ గోపురం కట్టినప్పుడు ఆ పని చూడడానికి దేవుడు ఏం చేసింది? దిగి వచ్చినప్పుడు మనుషునికి సమస్తం సాధ్యమని దేవుడు చూసిన కాబట్టి ఆ పని ఏం చేశారు? తారుమారు చేశారు. పేరు సంపాదించడానికి చేయని పని అన్ని అనగానే కొందరికి ఇదే కావాలి. దేవునికి స్తోత్రం. పేరు పేరు స్తోత్రం. కొందరికి ఎప్పుడు ఇళ్ళకి పొగిడితే ఆడ ఏమవుతుందంటే సందర్శన పొగిడితే ఆడ యాక్టివ్ అవుతుంది. పొగడాలంటే అమ్మో ఈ అమ్మ నన్ను అమ్మో పంచమ్మ చెట్టమ్మ చట్టలు అన్ని కాదు చేసిన అమ్మని అప్పుడు యాక్టివ్ అవుతుంది. ఇది చెప్పలేదు అనుకో మళ్ళీ డౌన్ అయిపోతుంది. అలాంటి వాడు కాదండి దైవజనుడు. దైవజనుడు ఎవరు పొగడని అక్కర్లే. దేవుడు వస్తువులు నిన్నే చేయాలి, పొగడాలి. దేవుడి పేరు నీకు ఇవ్వాలి. మనుషుల పేరు తాత్కాలికం, దేవుడు ఇచ్చిన పేరు శాశ్వతమైన. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమనంటే పేరు వరకు నేను చెయ్యకూడదు. దేవుడికి మొదటి వచనం రెండవది విషయం 13:1. నేను ఎక్కడ స్టార్ట్ చేశాను? అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. స్తోత్రం చెప్పండి. ఎలాగొచ్చిందంటే బేతేలు నుండి దేవుడు సెలవు ఇచ్చినట్టు
వచ్చినట్టుగా ఆయన వచ్చారు. ఒక సంవత్సరం చెప్పండి. అదే సొంత ఇష్ట ప్రకారం రాలే. దేవుడు సెలవిచ్చాడు. దేవుడు అంటే సెలవిచ్చాడు. దేవుడు పంపించాడు. దైవజనులకు ఎవరు పంపించాలి? దేవుడే పంపించారు. కొందరు ఏం చేయాలి? మనుషులు పంపించడానికి కోరుతున్నారు. అవును కదా? అలాంటి వెళ్తే ఏం పని చేస్తుంది. ఇక్కడ బేతేల్ అనే పదానికి అర్థం చెప్పండి. ముందు నేను చెప్పాను. బేతేల్ ఏదైనా పదానికి అర్థం చెప్పండి. బైబిల్ బేతేల్ అనే పదానికి అర్థం దేవుడు ఇదంటే మనసులో ఉంచారంటే దేవునికి స్తోత్రం. ఈయన ఎక్కడ నుండి వచ్చారు? దేవుడు పంపించిన వాడు దేవుని ఇంటి నుంచి వస్తాడు. దేవుడు పంపించిన వాడు దేవుడు ఇంటి నుండి వాడు వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మంది వస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు. సాతాను అడిగినట్టు సాతాను నుంచి అడిగారు దేవుడు. ఇది అక్కడి అప్పుడు ఏం చెప్పారు? భూమి అటు ఇటు ఇదే పడి మనకి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అటు ఇటు స్థిరత్వాన్ని వచ్చారు. ఇక్కడ చూడండి, ఈ బేతేలు వచ్చిన దైవజనుడు దేవుని ఇంటి నుండి దేవుడు పంపించిన చోటనే దేవుడు నిన్ను పంపించలేకుండా నీ అనకూడదు. దేవుడు నీకు ఆ పని అప్పచెప్పలేకపోతే నీ చెయ్యకూడదు. దేవుడు ఏ పని నీ చేతికి అప్పచెప్పారో అది చెయ్యాలి. దేవుడు నిన్ను పంపించినట్లే నీ ఏం చేయాలి? లేకపోతే ఏమవుతుంది? కొంత సమస్యలు జరుగుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగేది కాక మరి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. అంటే నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు ఉంటున్నారా? దేవుడి ఇంటి నుండి వచ్చారు. ఇల్లు అంటే దేవుని చర్చ్ అయింది. స్తోత్రం. చర్చ్ ఏది? చర్చ్ ఇదా? ఇది చర్చ్ కాదు. ఇదేంటి? మనకు కూడి ఆరాధించడానికి ఒక చోట. చర్చ్ ఎవరు? నువ్వే. మనము అప్పుడు మనం యేసయ్యకి చర్చ్. అదేంటి? జీవన్ కలిగిన దేవుని ఆలయం. ఏదండి? అది మనమే. అదే దేవుడు. అక్కడే దేవుడు నివసించారు. పాత నివసం జీవన్ లేని మందిరంలో దేవుడు నివసించారు. అప్పుడు ఆయనకు దేవాలయం కావాలి, ఆమె దేవాలయం కావాలి. అప్పుడు దేవాలయం లోపలికి దేవుడు షకీన అంటే దేవుని గ్లోరీ అంటే దేవుడు మహిమ అక్కడ దిగి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయనతో మాట్లాడి. ఇప్పుడు అనగా కాదు, ఇప్పుడు మన లోపల దేవుడు ఉన్నాయి కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనమే దేవునికి ఆలయంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుడి సంగమా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే అతను ఎక్కడి నుండి వచ్చారండి? బేతేలు నుండి వచ్చినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పొచ్చు కదా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుడి ఇంటి నుంచి వచ్చిన వాడికి దేవుడు స్వరం వినిపిస్తుంది. దేవుడి ఇంటి నుంచి వచ్చిన వాడికి దేవుడు స్వరము వినబడుతుంది. కొందరికి దేవుడు ఇంటి నుంచి వచ్చారు కానీ దేవుడు స్వరం వినిపించలేదు. అమ్మా ఈ రోజు దేవుడు స్వరం ఏం చేయాలి? వినాలి. ఎలాగా? నీ దేవుడి ఇంటి ఉంటే దేవుడి స్వరము ఖచ్చితంగా నీవు వింటున్నావు. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి నీ దేవుడు దైవజనుడు అయితే దేవుడి ఇంటి ఉంటే దేవుడు నీతోని మాట్లాడుతున్న దేవుడు. దేవుడికి స్తోత్రం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదవండి. అంత్యోక్యలోనున్న సంఘములో బర్నబా నేనెరగబడిన సిమియోను, కూనేరుడైన లూకియా, చతుర్థధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలును ప్రవక్తల బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పారు. దేవుడు చెప్పారండి. వారందరూ కూడి ఏం చేశారు? ఉపవాసం చేసి ఉండగా దేవుడు మాట్లాడింది. ఒకటి పిలిచారు.
చేశారు? ఒక పని కొరకు. 3 పంపారు. అవును కదా? అప్పుడు దేవుడి ఇంటిలోంటి ఒక పిలుపు నీలోనికి రావాలి. 2 పిలుపున్నవాడు పని చేయాలి. స్తోత్రం. 3 నిన్ను పంపించాలి. స్తోత్రం. అదే అదే దైవజనుడికి ఇక్కడ చేశారు. స్తోత్రం. దేవుడు పిలుపు మనం వినబడాలి. అది వినాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు మందిరంలోనికి, మందిరం మనమే. ఈలోనికి దేవుడు స్వరము వినిపించాలి. దేవుడికి అక్కడ మీరు అనుకున్నారు కదా, దేవుడు వచ్చి మాట్లాడుతున్నారంటే దేవుడు రకరకాల విధంగా మాట్లాడుతున్నారు. ఒక విధములు కాదు. నేను నడిచి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడచ్చు, నీ పడుతున్నప్పుడు మాట్లాడచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దేవుడు నీతోని రకరకాల విధంగా దేవుడు మాట్లాడినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. అందుకని ఒకటి నీకు పిలుపు ఉండాలి. 2 పిలిచిన వాడికి ఒక పని ఉంది. ఏదో మనం అందరం దేవుడు పిలిచిన దేవుడు బిడ్డలు ఆయన కనుక సంఘంలోకి అందరికి ఏముంది? ఏదో ఒక పని. పని లేని వాడు ఎవరు కూడా సంఘం లోపలికి రాలేదు. సంఘ ఊరికి వచ్చిన వారికి ఏదో ఒక పని. కొందరికి పాట పాడడానికి వచ్చారు, కొందరికి ఆరాధించడానికి, కొందరు సహాయం చేయడానికి, కొందరు ఇక్కడ చర్చ మొత్తం కడిగిసి శుభ్రం చేసి అదని వేయడానికి, కొందరికి దైవ సేవకులకు సేవ చేయడానికి, పని చేయడానికి, అట్ట మీద రకరకాల విధములు ఏమవుతున్నారు. ఒక మినిస్ట్రీ ఉంది. అందరూ ఏ మినిస్ట్రీ ఉన్నారని అడుగుతున్నారు. అర్థం తెలుసుకొని అడగలే. మినిస్ట్రీలో మనం లేదు, మనలోని వలన మినిస్ట్రీ జరగాలి. మన వలన మినిస్ట్రీ జరగాలి. మినిస్ట్రీ అంటే పరిచర్య అండి, అదే అర్థం. ఇప్పుడు మన పరిచయం లేదు, పరిచర్య మన వలన మనం చేయబడాలి. దేవుడికి స్తోత్రం. అడగని వాడికి దేవుడు హెచ్చరిస్తాడు, పంపించాడు. దేవుడు పంపించారు. దేవుడికి స్తోత్రం. ఒకటి నేను చెప్పిన మొదటి వర్తమానం మర్చిపోకూడదండి. ఆయన పేరు అక్కడ రాయబడింది. 2 ఆయనకి దేవుడు ఏం చేశాడు? సెలవు ఇచ్చారు అని నేను చెప్పాను. 3వది మొదటి వదన చూడండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలుకు వచ్చెను. యూదా దేశము నుండి బేతేలుకు వచ్చాడు ఒకడు. ఆయన పేరు లేదు. 2 వచ్చిన చోట బేతేలు. దేవుడు ఇంటి నుండి ఎక్కడికి వచ్చారు? బేతేలుకు వచ్చారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దైవజనుడు ఏం చేస్తున్నారు? వేరొక ఊరు విడిచిపెట్టి వేరొక ఊరికి ప్రయాణం చేయని వాడే దైవజనుడు. దేవుడికి స్తోత్రం. కొందరు ఇప్పుడు కూడా అది అర్థం అవ్వలేదని అనుకున్నారు. దేవుడికి స్తోత్రంగా కాదు, దేవుడు మమ్మల్ని ఏం చేయాలి? పంపించాలి. అదే చూడండి, మీరు మన రోమాపత్రిక 10 అధ్యాయం 15 వాక్యం చూడండి. రోమాపత్రిక 10 అధ్యాయం 15 వాక్యము. ప్రకటించు వారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించుదుము? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ప్రకటించిన వాడికి ఏం చేయాలి? పంపించాలి. అవును కదా? అవునా కదా? ప్రకటించు వారు పంపబడిన ఎడల ఎట్లా పంపించుదము? ప్రకటించుదము అంటే నీ ప్రకటించలేకపోతే నీ ప్రకటించాలంటే పంపబడిన వాడు ఏం చేయాలి? అప్పుడు పంపబడిన వాడు ప్రకటించలేకపోతే ఎవరు వింటారు? ఒక ఊర్లోకి దేవుడు నేను పంపిస్తే ఆ ఊర్లో ఉన్న వారందరూ దేవుడి గురించి వినాలి. నిన్ను పంపిస్తే నీ ప్రకటించాలి. నిన్ను పంపిస్తే నీ ఏం చేయాలి? నిజంగా నీ ప్రకటిస్తున్నావా? నీ ఇంటిలో ఎంత వాడి చుట్టాలు ఎంతో మంది చుట్టాలు వచ్చిందండి, మారు మనసు లేదు, రక్షణ లేదు, అటువంటి వాడికి నీ ప్రకటించారా? అన్ని అడుగుతారు. అన్నం తిన్న మాంసం తినండి, చీరలు ఒకటి తీసుకొని వెళ్ళండి, మామయ్య బాగుందా, అత్తగారు బాగుందా, అన్ని బాగున్నారు అడగండి. ఏసై గురించి ఒక మాట ఆయన అర్థం నిన్నే ఏం చేయలేదు, పంపబడలేదు. హలో, రక్షణ పొంది మారు మనసు పొందిన వాడు అందరికీ దేవుడు పంపబడిన వాడే. పంపబడిన వాడు పని అండి. న్యాయాధిపతుల పుస్తకంలో
ముడి వేసి దాని ఆయన కొద్దిలో అగ్గి ఆయన మధ్యలో దివిటీలు పెట్టి అగ్గి ముట్టించారు. ముట్టించిన వరకు పని, తర్వాత పని ఏముంది? నక్కలు. నిన్నే ఎక్కడెక్కడ ఉండి ఉన్న నక్కలు వండి నిన్ను దేవుడు పిలిచి అడిగి, లేకపోతే పాస్టర్ గారు పిలిచి నీ చర్చి లోపలికి వచ్చి నీ తోకతో ఏం చేశారు? ముడివేశారు. దానిలో దిగులు పెట్టి అగ్గి ముట్టించి పంపించారు. నీ ఏం చేయాలి? ఎక్కడ? ఫిలిస్తీన్ పొలం ఉంది. ఫిలిస్తీన్ అంటే సాతాను పొలం. సాతాను పొలంలో నీ ఏం చేయాలి? ఏం ముట్టించాలి? అగ్గి ముట్టించాలి. ఇప్పుడు తిరిగి అన్ని జరుగుతున్నారు. సాతాను మమ్మల్ని ముట్టిస్తున్నారు. వాళ్ళు మనకి అగ్గి ముట్టిస్తున్నారు. ఎవరు? సాతాను. తిరిగి నీ ఏం చేయాలి? అగ్గి ముట్టించట్లే. సాంసన్కి ఏమిటి వందనాలు. చెప్పినప్పుడు నక్క అందరూ వచ్చారు. అది గొప్ప విషయం. 4 కాళ్ళున్న నక్క వస్తుంది కానీ దైవజనుడు చెప్పినప్పుడు ఏమైంది? ఈ కాలు 2 కాళ్ళు ఉన్న నక్క రావడానికి కష్టం. ఎత్తుకొని తేవాలి. నేను చెప్పిన అర్థమైతే లేదు. అర్థమైన వాడు దేవుడికి స్తోత్రం కలిగింది. హలో, దేవుడు నిన్ను పిలిచినది ఎందుకంటే తెలుసమ్మా, నిన్ను ప్రకటించడానికి, నీ అగ్ని ముట్టించడానికి. నీ దేవుని స్తోత్రములు, ఎర్ర సముద్రములు, నీ గ్రామములు, నీ ఊళ్ళు, నీ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. వండిలు తిరిగినప్పుడు వండిలు వచ్చి కూర్చున్న వాడికి నీ అగ్ని ముట్టించు, ప్రకటించవా. అలాగా ప్రకటించిన వాడు దైవజనుడు. నేను పంపబడిన మనుషులు అయిన కనుక నీ ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ రాత్రి సువార్త ప్రకటించాలి. తల్లి ప్రకటించండి. నీ ఊరు, నీ ఇంటిలో ఇరుగు పొరుగుల వారికి దగ్గరికి వెళ్ళి చేయాలి, ప్రకటించాలి. పంపించలేకపోతే ప్రకటించడం, ప్రకటించలేకపోతే దేవుడు పని చేయాలి. దేవుడు పని చేయాలంటే ఈ నోరు పూసి ఏం చేయకూడదు, పొందకూడదు. నీకు తెలిసినట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. దేవుడు యొద్ద నుండి పంపించినప్పుడు ఉన్నాడు యోహాను. ఎవరు పంపించారు? ఎవరు కొడుకు? జకరియా గారి కొడుకు. జకరియా గారు ఎవరు? యాజకుడు. నాన్నగారు చచ్చిన తర్వాత నాన్నగారు చచ్చిన తర్వాత ఆయన కొడుకు ఏం చేయాలి? యాజక ధర్మం చేయాలి. కానీ ఆయన ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు పంపించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది దేవుడు పంపించినప్పుడు కాదు. సోదరం, ఆడ నాన్నగారు ధరించిన బట్టలకి ఎంత ఉంటుంది? ఖరీదు 7 crores, 7 కోడులు. అలాగని ఒక బట్టలు నాకు దొరికితే సరిపోయింది. ఆ కాలంలో యాదవుడు ధరించిన వస్త్రం ఎంత ఉంది? ఖరీదు 7 కోడులు. విలువన్న వస్త్రం వద్దని చెప్పుకొని దేవుడు పంపించిన మనిషి ఎక్కడికి వెళ్ళారు? అరణ్యంలోకి వెళ్ళారు. ఆయన ధరించిన వస్త్రం చర్మము. వాడు తిన్నది ఏది? ఇంకేంటి తిన్నారు? మిడతలు. దేవుడికి స్తోత్రం. అదే తిని అతనిలో దేవుడు పంపించిన వాడు ఎడారికి వెళ్ళి ఏం చేశారు? ఇదిగో యేసయ్య వరకు ఏం చేశాడు? త్రోవ సిద్ధపరిచినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. పంపించిన వాడు, ఆమె పంపించిన వాడు ఏం చేస్తున్నారంటే దేవుడి విషయం చెప్పడానికి ప్రయాణం చేస్తుంది. కొందరు నాన్న ఎప్పుడు చచ్చిపోతారని అనుకున్నారు. ఆ బట్టలు దొరుకుతుంది. దేవుడికి అది వస్త్రం చూడండి, తోలు వస్త్రం. తినేనా చూడండి, నేను మడతలు మీరు మడతలు అందరూ తింటున్నారు. మీరు తినలేదు. వేరే దేశంలో ఉన్నవాడు ఏం చేస్తున్నారు? అది పట్టుకొని వచ్చి వేపేసి వాడు తింటున్నారు. నేను చెప్పను కదా, డౌట్ ఉందని నెట్ కొట్టి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చైనా వరకు మన భారతదేశంలో కూడా కుక్కను తినిన వారు మన భారతదేశంలో ఉన్నది.
పాములు తిన్నవాడు లేదా, బన్నీలు తిన్నవాడు ఉంది. స్తోత్రం కలిగిన కాక. చెప్పారంటే ఈ దైవజనుడు దేవుడు పిలుపొచ్చినప్పుడు ఏం చేశారు? దేవాలయం వచ్చు, నాన్న వద్దు, ఎక్కడికి వెళ్ళారు? స్తోత్రం. దేవుడు పంపించిన వాడు వెనకకి చూడు, ముందుకు స్తోత్రం కలిగింది కాక. ఎక్కువ సమయం వాక్య పరిచర్య చెప్పడానికి సమయం దొరకలేదు, తలకాయిపోయింది. ఏమండి? తలకాయిపోయింది. స్తోత్రం. అంటే తిరిగి వస్తున్నారు దేవుడికి. దైవజనుడు అయితే దేవుడు నిన్ను ఏం చేస్తున్నారు? పంపబడుతున్నారు. దేవుడికి స్తోత్రం. దైవజనుడు అయితే ఏమవుతున్నారమ్మా? 2:3 వాక్యం 13వ అధ్యాయం 2:3. యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల సస్యములను నీ మీద దహనం చెయ్యును. బలిపీఠమా యెహోవా సెలవిచ్చిన ఏమనగా ఏమవుతుంది? యోషియా అని ఒక శిష్యుడు పుట్టాను. నీ చెయ్యలేని పని చెయ్యడానికి ఒకరు పుట్టుతున్నారు. ఎవరికి? దైవజనుడు ఎవరికి చెప్పలేదు? ఎవరు? ఆ రాజా ఏది? ఏ రాజా ఎప్పుడు ఏలబడుతున్నారు? అప్పుడు ఎవరు ఏలబడి చేస్తున్నారంటే మీకు అర్థం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం కలిగింది కాక. యెహోవాకు ఆ కాలంలో ఏం చేయండి? బెతేలు ఉన్నది. దేవునికి స్తోత్రం. యెరోబాము అనే రాజా బెతేలు ఏం చేశారంటే బలిపీఠం కట్టారు. సరైన బలిపీఠం ఎక్కడ కట్టాలి? దేవాలయంలో కట్టాలి. ఈయన ఏం చేశారు? బెతేలు ఏం చేశారు? ఒక బలిపీఠం కట్టించి అక్కడ ఏం చేశారు? బలి అర్పిస్తున్నారు. ఈ దైవజనుడు దేవుడు పంపించిన వాడు వచ్చి రాజుడికి చెప్తున్నారు, బలిపీఠమా ఇది పగలగొట్టడానికి ఒకరు వస్తున్నారని. మంచి సుఖం ఉందా ఆ మాట? అవునా? ఎలా నీ తప్పు నేనే ముఖం చూసి చెప్తే ఎలా అవుతుంది? సుఖం ఉంటుంది. ఏమవుతుంది? కసి కోపం చంపడానుకున్న ప్రాణాలుగా. దాన్ని చంపలేదు, శారీరకంగా చంపలే, మానసికంగా చంపించాడు. వాక్యం చెప్తున్నా ఆయన చెప్తే సరిపోయింది. నా వాక్యం ఫలించేది. నా పని ఏమండి? నేను చెప్పినప్పుడు నీకేం రావాలి? లోపల కాదు. పీటర్ గారు వాక్యం పరిచయం చేసినప్పుడు వారి హృదయంలో ఏముంది? వాక్యం ఏం చేశారు? పొడిచింది. చూడండి ఆ పుస్తకాలు 12వ అధ్యాయం 36 నుండి కిందకి చదవండి. 36 నుండి కిందకి చదవండి. మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని చెప్పినప్పుడు ఏమవుతుంది? పొడిచినట్టు ఉంది. చెప్పినప్పుడు నేను బాగా చెప్పినప్పుడు నీకు ఎలాగా లాగుతున్నారు? పొడిచినట్టుగా లాగుతున్నాడు. ఆయన అర్థం అని అర్థం వాక్యం దాన్ని పని చేస్తుంది. బాగా పని చేస్తున్నారట. నువ్వు పని చేయట్లేదు. ఈ కాలంలో పుడిచి చెప్పరు. పిల్లలకి చెప్తారు నవ్వుకొని మాట చెప్తారు. అప్పుడు ఐదో బాగా సూపర్. బాగా తెలియదు, కథ మొత్తం తెలుసు. సో అందరూ ఉన్నారా? దైవజనుడు వచ్చినప్పుడు రాజుడు చేయని తప్పు కరెక్ట్ గా చెప్పారు. నీ కట్టిన బలి కూడా కరెక్ట్ లేదు, ఇది పగల కొట్టడానికి ఒక్కడు వస్తుందని ఆయన పేరు కూడా ముందుకు దేవుడు చెప్పినప్పుడు నేనేం చెప్పిన మాట అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆ పేరు కూడా దేవుడు తెలియపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. తెలియదు. నా వాక్య పరిచయం చాలా సమయంలో అలాగే జరిగి ఉన్నది. స్తోత్రం. పేరు పిలిచి చెప్పారు. స్తోత్రం. చెప్పిన మాట ఏమనగంటే దైవజనుడు వచ్చి ఏం చెప్పారంటే ఆయనకి ఒక మెసేజ్ ఉంది. ఎక్కడ? రాజులకి చెప్పడానికి ఒక మెసేజ్ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్టుగా జరిగేదని బైబిల్ ఉంది. 2 రాజుల పుస్తకము 23వ అధ్యాయం 15 నుండి 20 వరకు చదవండి. 5 వాక్యం చదవండి. 2 రాజుల పుస్తకం 23వ అధ్యాయం 15 నుండి కిందకి చదవండి. బలిపీఠమును ఉన్నత స్థలమును
అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నేబాతు కుమారుడకు యారోబాము కట్టించిన ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుమాకునట్లుగా త్రొక్కించి అషేరా దేవి ప్రతిమను కాల్చివేశాను. యోసియా అటు తిరిగి అచ్చట దేవి ప్రతిమ ఉన్న చోటలున్న దేవికి ఏం చేశారు? కాల్చివేసి పగలగొట్టారు. అదని ఇది ముందుకు ఎవరు చెప్పారు? దైవజనులు చెప్పారు. రాబో దినములు జరగవలసినంత సంగతి దేవుడు ఆయనకి బయలుపరచింది. ఇదే సరి అయిన దైవజనుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నేను పగలగొట్టలేదు, ఇది పగలగొట్టిన వాడు ఒకడు వస్తుంది. ఆయన పేరు దేవుడు ముందుగా బయలుపరిచారు. ఆయన వచ్చి లేదనున్నా ఆ వెలి మీద ఏం చేశారు? పగలగొట్టిన మాత్రమే కాదు, అక్కడ ఉన్నవాడు ఎమక్కలు కూడా అగ్ని చేశారు, కాల్చి వేసినట్టుగా చేశారు. దేవుడికి స్తోత్రం. దైవజనుడు చెప్పిన వాక్యం. దేవుడికి స్తోత్రం. రాజుడని భయం లేదు, రాజుడని భయం లేదు. అదే దైవజనుడు అంటారు. ఏరియా గారికి ఏమైనా భయం ఉందా? ఎక్కడి నుంచి వచ్చారో ఆడ అమ్మ నా పేరు లేదు, తిస్పియా నుంచి వచ్చిన అంతే ఉంది. ఎక్కడి నుంచి వచ్చినా దేవి గారు ఉపయోగించి రాజుల ముఖం వచ్చి ఏం చెప్పారు? నా చెప్పిన తర్వాత ఇంకేమను మంచి గాని వర్షం గాని 3.5 సంవత్సరం మంచి గాని వర్షం గాని పడదని ఎవరు ముఖం చూసి చెప్పారు? ఆహాబు ముఖం చూసి ముఖం చూసి చెప్పడానికి కొంచెం దమ్ము ఉండాలి. ఎందుకంటే ఇది చెప్పితే ఏమవుతుంది? వాడు బ్రతకదు, ప్రాణం తీసేది, లేకపోతే తలకాయపోతుంది. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు పంపించిన వాడికి ఇది బైబిల్ లేదు. పంపించిన వాడిని నిన్ను ప్రొటెక్షన్ పంపించిన వాడిని నిన్ను కాపుదలుంది. దేవుడు నన్ను పంపించిన వాడైతే హాని జరగకుండా దేవుడు నిన్ను నీ కుటుంబానికి సురక్షితంగా కాపాడలేదు. భయపడకూడదు. దేవుడు చెప్పినట్టుగా నీ ఏం చేయాలి? స్తోత్రం. 40 అయిపోయింది, 7:40 బట్టి సంవత్సరం. ఆమె ఆమె చెప్పండి గట్టిగా. 5 దైవజనుడు చేయడం అంటే 13వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. దైవజనుడు ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున దైవజనుడు ఏం చేస్తారు? సూచన. సూచన అంటే ఎందుకు నేను ఇలాగే అడుగుతున్నానంటే అది మీరు అర్థం తెలిస్తే నేను చెప్పిన విషయం మీకు బాగా అర్థం అవుతుంది. దైవజనుడు సూచన చేస్తుంది. ఇదే అలాగే చెప్పండి. నీ సరి అయిన దైవజనుడు అయితే నీ ఉన్న ఊరు, నీ ఉన్న స్థలంలో నీ వలన ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. నీ వలన ఒక సూచన అక్కడ జరుగుతుంది, కనబడుతుంది. ఆ ఊరు ఇదిగో ఒక దేవుడు ఇక్కడ ఉన్నాం, వాళ్ళ వల్ల ఇక్కడ ఏదైనా జరుగుతున్నారని. అందరికీ తెలిసిన సమూహలు ఉన్న చోట్లకి సౌలు ఏం చేశాడు? తన నాన్న ఇచ్చిన ఆ గాడిదకి వెతికి వెళ్ళాడు. వెతికి వెళ్ళినప్పుడు 3 రోజుల వరకు గాడిద దొరకలేదు. అప్పుడు ఆడ చెప్పారు, మనం గాడిద వెనకని వెళ్ళకుండా మా నాన్న మన విషయం గురించి బాధపడతాను, అందుకని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ పనివాడు చెప్పారు, అయ్యా ఇక్కడ ఒక దైవజనుడు స్తోత్రం కలిగా మొదటి క్లాసులు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు ఉండినట్టు ఒక సూచన ఉంది. అక్కడ నీవున్న చోట్ల దేవుడు బిడ్డలు అయితే నిన్ను చూసినప్పుడు కొందరికి ఒక సూచన స్తోత్రం కలిగింది. అవును కదా. లైట్ హౌస్ చూసారా? లైట్ హౌస్ ఎక్కడ? వైజాగ్ వెళ్ళిన ఆర్కే బీచ్ వెళ్ళిన వారు ఉన్నారు. ఆర్కే బీచ్ వెనకలు ఉన్నవాడు ఆర్కే బీచ్ వెళ్ళలేదా? ఆర్కే బీచ్ ఎవరు వెళ్ళలేదా? ఇప్పుడు వెళ్ళిపోయారు. వైజాగ్ మీరేంటంటే మనుషులో ఏదంటారు? నోరు తెరవండి.
అన్నయ్యకి బాగా అలవాటు మాస్టర్ గారు. అన్నయ్యకి బాగా అలవాటు అది వీధి. స్తోత్రం కలుగునుగాక. ఆ లైట్ సందర్భంలో తెలుసా, రాత్రి కాలంలో లైట్ వెలుగుతున్నది. ఏ కలర్ అంటే రెడ్ కలర్. ఎందుకు రెడ్ కలర్ చూపిస్తున్నా ఆడుకు తెలుసు. రెడ్ కలర్ అంటే ఎంత దూరం అయినా కూడా అదే కనిపిస్తుంది. అందుకే రెడ్ లైట్. ఇలాగ ఏమవుతుంది, వెలుగుతూ ఆగుతుంది. వెలుగుతుంది ఆగుతుంది. ఆగుతుంది. అట్లా ఎందుకు అలాగా వెలుగుతుంది ఆగుతుంది? సముద్రం అంటే సముద్రం మధ్యలో కొన్ని ఓడకి ఏమని తెలియదు, దిక్కు తెలియదు. దిక్కు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలని తెలియదు. అప్పుడు ఈ లైట్ చూసి ఆడ అక్కడికి వస్తుంది. ఎందుకంటే ఎర్ర సముద్రం చాలా మందికి దిక్కు తెలియకుండా తిరుగుతున్నారు. చూసినప్పుడు ఆడ అక్కడికి దిక్కు రావాలి. అదే ఒక సూచన. ఈ ఊరికి ఒక సూచన కాదు ఎవరు. నేను చూసినప్పుడు కొందరు చర్చి లోపలికి రావాలి. జోడి భాష అంటే వాక్యం చెప్పడం కానీ చర్చి లోపలికి రాదు. ఎందుకంటే జోడి భాష వెళ్ళిపోవడం మీరే కదా, మిమ్మల్ని చూసే కాలం ఉంది చర్చి లోపలికి కదా. అందుకే మీరు అది అంటే మనం చూడనప్పుడు మీరు చూడండి 16-17 వాక్యం చూడండి. 1 వాక్యం చూడండి. త్వరగా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి ఒకటి అధ్యాయం అమ్మా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను. జ్యోతి ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నారు? ఆకాశ విశాలమందు ఎందుకు జ్యోతి కడుగుంచారు? సూర్యులను కాలములను దిన సంవత్సరములను అవి సూచించుటకై ఎందుకు ఈ ఆకాశంలో వెలిగించారు దేవుడు? ఆ సూచన ఏంటో నేను చెప్పాను. ఎందుకు వెలగడించారని ఎక్కడ లేదు. ఆ వాక్యం దానిలో ఉన్నాం. చెప్పండి. కాలము నిన్ను చూసినప్పుడు కాలం తెలియాలి, సంవత్సరం తెలియాలి. సంవత్సరం అనగా నిన్ను దేవుడు భూమి మీద ఉంచాలంటే పైన ఒక వెలుగు దేవుడు నిన్ను ఉంచిన. ఎందుకంటే కాలం తెలియాలి, సంవత్సరం తెలియాలి. అందుకని దేవుడు సంగమా నీ ఒక సూచనగా మారిపో, నీ గ్రామంలో ఒక సూచనగా మారిపో, నీ ఊళ్ళో ఒక సూచనగా మారిపో. నిన్ను చూసినప్పుడు కొందరు తెలియాలి కాలం, సంవత్సరం. అది నిన్ను చూసినప్పుడు తెలిసిపోవాలి. చూస్తే దళవి వస్తావా లేదా కూడా తెలియదు. నీ కూడా ఆడవాళ్ళు తెలియదు. కొందరికి సూచనలు కూడా లేదు. అవునా? ఇక్కడ కూర్చున్నప్పుడు అందరూ సూపర్. ఫంక్షన్ వచ్చినప్పుడు ఇది ఎర్ర సముద్రం వచ్చిన విశ్వాస చర్చికి వచ్చిన విశ్వాస కాదా తెలిసిపోతుంది. తల మొత్తం పువ్వులు, తల మొత్తం మూతికి మొత్తం కలరు, ఒళ్ళల్లా జిల్లు. పువ్వులు అందరూ పువ్వుల ముందుకు కట్టండి, వెనకకి ఎందుకు ఎవరు చూడరండి. పువ్వు చెట్టుకి అందం కానీ మనిషికి ఏం అందం? పువ్వు వేసడానికి నేనదే విరోధం కాదు. పువ్వు ఎందుకంటే అది ఎవరికి పెట్టినది? పువ్వు ఎవరికి పెడుతున్నారు? ఎవరికి పెడుతున్నారు పువ్వు? పువ్వు ఎవరికి పెడుతున్నారండి? అది నీ తల మీద పడ్డ చూపు. వేసినాడు దేవతకి పోతాడు. ఇదండి ఎందుకు అర్థం తెలియలేదండి, నాకు తెలియదండి. ఇదే పట్టితే నీ అందం కలుగుతుందా? ఇది పట్టి లేకపోతే నీ ఎవరు కొందరికి ఇది పట్టితే మొదలమ్మో మొదలు నేను అడిగారు. అమ్మ ఇది ఎంత ఉందమ్మా? ఎన్ని వెనక 50 రూపాయలు కట్టారు. ఓ మూర 50. అదే 2-3 కళలు ఉంటుంది. అది నేను చెప్పినదంటే మా అమ్మని చూసినప్పుడు దేవుడు బిడ్డలుగా ఏమాలి నీ అక్కడికంటే దేవుడు బిడ్డలుగా, బండికి కూర్చున్నప్పుడు దేవుడు బిడ్డలుగా, అందరూ 50-50. సంవత్సరం సంతకెళ్తే 50-50. పెట్రోల్ బంక్లోకి వెళ్ళేటప్పుడు అంటే విక్రమపురం రావడానికి పెట్రోల్ కొట్టడానికి ఇప్పుడు ఒకరి చేతిలో ఏం పడిపోయింది, ఎయిర్పోర్ట్ పడిపోయింది. పడిపోయినప్పుడు వేరే కుర్రోడు ఇప్పుడు అది నాకు ఇచ్చాడు. అది నాకు ఇచ్చాడు. ఆడ పెట్రోల్ కొట్టిన కుర్రోడు ఇప్పుడు ఓ 2 అయినా అక్కడ సీసీ కెమెరా ఉంటాడు. నేను నువ్వు దొరికిపోతా.
అలాగే అయితే నాకు వద్దట. రోడ్డు పడితే ఏదైనా తోడితే తీసుకొని వెళ్ళడానికి అందరూ సిద్ధం. ఏదైనా త్రాగబోతే పడితే అదే తీసుకొని వెళ్తారు. తాగేసి పడుకున్న తీసుకెళ్ళరు రోడ్డు మీద. వాస్తవమైన ఏదైనా పడుకున్నారనుకో సోదరు మా పిల్లలు అయ్యారు ఒక 100 రూపాయలు ఏం చెప్పారు 100 రూపాయలు ఎవరైనా ఆడి చేతికి ఇవ్వండి, లేకపోతే అక్కడ ఏర్పాటు చేయరు. మీరు అయితే సోదరు దేవుడు ఇచ్చాను ముద్దు కూడా పెట్టేస్తారు. అది నీ సొమ్ము కాదు, నిన్ను చూసినప్పుడు వారికి ఏమవ్వాలి? సూచనగా కనిపించాలి. ఎందుకంటే నీ దేవుడు బిడ్డలుగా ఉన్నా కాబట్టి, దైవజనుడు ఉన్నా కాబట్టి నన్ను నిన్ను చూసినప్పుడు ఏమవ్వాలి? సూచన ఇప్పుడు విశ్వాసం ఏంటి అవిశ్వాసం ఏంటో తెలియదు. గుంపులో మిచ్చరే ఏంటండి గుంపులో గోవిందు ఏం లేదు, వేరే నీ ఆ భాష నగమియా గ్రంథంలో ఒక మాట ఉంది. వారి భాష శిబోలతో నేను చెప్తున్నానండి. భాష 13వ అధ్యాయంలో ఉంది. సోదరు ఆదివారం వచ్చినప్పుడు చర్చలో ఒక భాష, మామూలు ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకో భాష, ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకో భాష, అదే భాష. ఏం చెప్పిన అర్థమైందా? చర్చికి వచ్చినప్పుడు దేవదూత భాష, చర్చికి వచ్చినప్పుడు ఏ భాష అమ్మా? దేవదూత భాష, దేవదూత సాతాను భాష, సాతాను కలిగిన భాష. స్తోత్రం. అమ్మా ఒకే నోటి నుండి ఏం రాకూడదు, మధురము చేదు రాకూడదు. స్తోత్రం. ఒక నోటి నుండి దేవుని సొంత అదే నోటి నుండి బూదులు ఆడకూడదు. కొందరు ఏం చేశారు? కలిపి కొట్టుడే. పోరండి, నేను అది విస్తరించలేదు. దేవునికి స్తోత్రం కలిగింది, దేవునికి స్తోత్రం కలిగింది. దైవజనుడు అయితే దేవుని సూచన ఉంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను దేవుడు పనిచేసాడు. చూడండి, సూచన క్రియల చేత సూచన క్రియలు మహత్కార్యముల చేతను నానా నానా విధములున్న అద్భుతం చేతను. పరిశుద్ధాత్మ వరములను అంటే ఇది ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నారని తెలియడానికి దేవుడు సూచన చేస్తుంది. మన సంఘంలో ఈ దినములు సూచన కనిపించాలి. మన సంఘ లోపలికి ఒక దెయ్యం పట్టిన వాడు వచ్చినప్పుడు దెయ్యం పట్టిన వాడు దెయ్యం ఏమవ్వాలి? వచ్చి ఆరాధించిన దెయ్యం బయటికి వెళ్ళిపోవాలి. ఆ సూచన తెలిసి ఉండే ఏమవుతున్నాడు? ఆ సంఘానికి వెళ్తే పైన విడుదల జరుగుతుంది, సత్తలు కలుగుతుంది అనుకోని చాలా మంది అక్కడికి వస్తుంది. అద్భుతం లేదు, అద్భుతం లేదు కదా, అద్భుతం ఇప్పుడు కూడా నీలో లేదు. నీ రోజులు ఇప్పుడు కూడా సూర్య క్రియలు జరగాలి. దేవుడి స్తోత్రం. సూర్య క్రియలు చేయడానికి దేవుడి శక్తివంతుడు. మొదటి కాలంలో మొదటి శతాబ్దంలో దేవుడు అలాగా అద్భుతం చేసినట్టుగా ఈ కాలం కూడా మన సంఘమంలో కూడా అద్భుతము చేశాను. నమ్మితే అద్భుతం జరుగుతుంది, నమ్మితే సూర్య క్రియలు జరుగుతుంది. నమ్మిన వారి వలన సూర్య క్రియలు వాక్యము స్థిరపరచడానికి దేవుడు ఏం చేశాడు? సూచన క్రియ అద్భుతం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. తన మీద అద్భుతం చేస్తున్నారు దేవుడు. దేవుడు చాలా మంది అద్భుతం చేశాడు. చాలా 18 సంవత్సరాలు నడవలేని అమ్మ, నడువు వంగిన అమ్మ ఒక రోజు 21 రోజు ఉపవాస ప్రార్థన వచ్చినప్పుడు అమ్మ చనిపోయి పరలోక రాజ్యం చేరిపోయింది. చర్చకి వచ్చినప్పుడు కర్ర పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాల దేవుడు నాకు చెప్పారు, అమ్మ కొంచెం ప్రార్థన నేను చేయను అని చెప్పారు. శుక్రవారం చెప్పాను, నేను చేయలే. శనివారం మళ్ళీ ఆరాధన అయినప్పుడు దేవుడు ఆత్మ నిర్ణయించారు, గట్టిగా తోసినప్పుడు ఏంటంటే ఆ దేవుడి శక్తితో అక్కడికి నడుము పొందిన అమ్మాయ అంటే చెయ్యి ఉంచి ప్రార్థన చేసినప్పుడు
టక్కున సౌండ్ వచ్చింది వంగినామి ఏమన్నా తన్నంగా వచ్చింది బయటికి పారదీశాను. ఆరాధన చేసి ముగించి బయటికి వచ్చినప్పుడు అందరూ వచ్చి చూస్తున్నారు. అమ్మ కలిసి వెళ్ళిపోయినట్టు ఫేస్బుక్ లో పెట్టలేదు. ఇదొక పెడితే అందరూ పిలుస్తారు అయ్యారు రండి ప్రార్థన చేయమని. అవునండి, ఫేస్బుక్ లో పెడితే ఏమవుతుంది? మొదటి అదన్నీ చూసినప్పుడు ఫేస్బుక్ లో మొత్తం పెడుతున్నారు. దెయ్యం పోగునదు, దెయ్యం వచ్చినదు, దెయ్యం చెప్తున్నది మొత్తం అవుతుంది. ఆమె దావీదు సింహానికి ఎలుగుబంటికి చంపినది ఏదైనా కీర్తనలు రాశారా? మీరే నాతో కూడా లేనట్టు. దావీదు సింహానికి చంపినది, ఎలుగుబంటిని చంపినది ఏదైనా కీర్తనలు మీరు చదివిన 150 కీర్తన ఉంది. ఒక్క కీర్తనలు కూడా నేను చదవలేదు, రాయలేదు. సోదరు దేవుడి వరకు చేయలే విషయం బయటకు భయపడుతున్న అక్కర్లేదండి, అది టీవీ చూపించిన అక్కర్లేదండి. దేవుడు పని దేవుడు ఇప్పుడు ఆయన నా లేకపోతే వేరొక మనిషి వల్ల దేవుడు పని చేస్తుంది. తెలివిదండ్రులు అక్కర్లే, నీకు దానికి కావాల్సిన విశ్వాసం కాదు. విశ్వాసం వలన అద్భుతం ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే మనలో విశ్వాసంలో తక్కువ ఉన్నాయి కాబట్టి. యేసు పీతరుకి చెప్పారు, పీతరు యేసయ్యా నీ నీటిలో నడిచినట్టు నేను కూడా నడిచి వస్తామని చెప్పారు. అప్పుడు యేసు జ్వరము. అప్పుడు ఓడ మీద ఎంతమంది కూర్చున్నారు? దాదాపు 11 మంది, లేకపోతే 12 మంది కూర్చున్నారు. 12 మంది ఎంతమంది నీటిలోకి దిగారు? బాకీ అది ఎందుకు ఎదగలేదు? విశ్వాసం కూర్చున్న చోటు సుఖంగా ఉంది. యేసయ్య నిలిచిన చోటకి రమ్మని చెప్పినప్పుడు దమ్ము లేదు. అందయ్య 12 మందిలో 6 మందిలో ఒక్కడు మాత్రం ఇంట్లోకి ఏమైంది? అలాగైతే 100 మందిలో విశ్వాసం ఉండే 10 మందికి మాత్రం గట్టిగా విశ్వాసం ఉంది. ఆ లెక్క అనుసరించి ఏం లెక్క? హలో, అందరు ఉన్నారా? నాతోడు రమ్మని చెప్పినప్పుడు పీతలు ఏం చేయలేదు, నీటిలోకి అడుగు పెట్టారు. సో అడుగు పెట్టినప్పుడు నో ప్రాబ్లం, నీటిని నడిచి వేసే దగ్గర మళ్ళీ ముడగడానికి కారణం ఏంటి? విశ్వాసం కాదు, వెనక్కి చూశారు. నేను చదవలేదు కరెక్ట్గా. ఇది గోడకి చూశారు. ఎవరికి చూశారు? గాలికి చూశారు. ఎనక కూర్చుని అప్పుడే ఏమైంది? ఇప్పుడు నీ ఎవరిని చూసుకొని నడిచి వచ్చారు. ఏసై ముఖం చూసి నడిచి వచ్చినప్పుడు నీ వెనక్కి సైడ్కి చూడదు. ఇప్పుడు నేను చూపు మారినప్పుడు నీకు జీవితంలో విశ్వాసంలో నీ ముడిగిపోవడానికి కాదు, చూపు మారింది. చూపు ఎక్కడ లేదు. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు వాళ్ళు చూపులు మార్చేసారు. ఇక్కడ కొట్టడం అక్కడ ఉన్నారు కదా, బాలకృష్ణ గారు వాళ్ళ వీళ్ళు చూపులు మార్చేసింది. మొబైల్ ఫోన్ చేసినప్పుడు సినిమా పాట వస్తున్నారు బాబు. దేవుడు బిడ్డలు బోర్డులో ఏ పాట రావాలి? దేవుడి పాట కాక సినిమా పాట. దేవుని బిడ్డల కారు కావాలా? నేను కాదు కానీ ఏం చెప్పలేదు తల్లి, నీకేం వయసు పాట పట్టడం కానీ అది మంచిది కాదని ఈ రాత్రి నేను చెప్తున్నాను. నీ చూపు మారకూడదు. యేసయ్య చూసుకొని నీ ముందు కడుగు పెట్టండి. యేసయ్యకి చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడదు. యేసయ్యకి చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడదు. యేసయ్యకి చూడలేని వాళ్ళందరూ ఏమవుతుంది? సిగ్గుపడుతుంది. దేవునికి స్తోత్రం యేసయ్యకి చూసుకొని ప్రయాణం చెయ్యమ్మా. అప్పుడు నీ వల్ల జరుగుతుంది. ఇప్పుడు వరకు నీ జీవితంలో జరగలేదు, పని ఈ రోజు జరగబోతుంది. సముద్రంలో చాలా సమయంలో ఓడ మీద ప్రయాణం చేసి చేప పట్టుకున్న వ్యక్తి ప్రీతులు కాదు. ఇప్పుడు వారికి నీటిని నడిచినదాడే తన జీవితంలో ఎప్పుడు కూడా జరగలే. కానీ యేసయ్య పిలిచి యేసయ్య ముఖం చూసినప్పుడు
అంతవరకు నీటి మీద ఓడ మీద ప్రయాణం చేసిన దైవజనుడు దేవుడు పిలుపును విన్నప్పుడు నీటి మీద నడవడానికి యేసయ్య ఉన్న చోటుకి నీ వెళ్ళడానికి రెడీగా ఉంటే నీ మునిగిపోవదమ్మా. ఒకవేళ నీ మునిగితే అక్కడ నీ చచ్చిపోవద్దు, నేను చేయి పట్టుకోవడానికి నడిచి వెళ్ళినప్పుడు దెయ్యం పట్టిన అమ్మాయి అని చెప్పారు. ఇదిగో అత్యున్నత దేవుని యొక్క పరిచారకులు, రక్షణ మార్గము బోధించిన వారు అని చెప్పారు. ఎవరు? దెయ్యం. ఆ సోద చెప్పిన అమ్మ చెప్పింది. సోద చెప్పిన అమ్మకి తెలిసింది ఈయన సాధారణ వ్యక్తి కాదు, దేవుడే దాసుడు. అమ్మా నీ గురించి సాతాన్ కరెక్ట్ తెలుసు, నీకే సాతాన్ తెలియట్లేదు. నీకే సాతాన్ తెలియదు. నీకు అన్ని పేరు తెలుసు. నీకు ఏ అమ్మ? అలాగే కొన్ని అమ్మ పేరు తెలుసు, కొన్ని దెయ్యాల పేర్లు తెలియదేంటి? ఈ రోజు ఏదో కుర్రడు చెప్పారు చర్చ్ లోపల ఏ అమ్మ ఉంది? వరాలమ్మ ఉందంట. ఆ అమ్మ చచ్చిపోయింది అవతల. ఎక్కడున్న వరాలమ్మ కాదులే, చచ్చి వెనకాతల వరాలమ్మ ఉందంట. కుర్రోడు చెప్తున్నాడు. తలుపు కొడుతుందట. దైవజనుడు అయితే నీ దగ్గరికి సాతాను రాదు, వస్తాడు, మాట్లాడి వెళ్ళిపోతుంది అంతే. దేశం దగ్గరికి వచ్చి మాట్లాడేది కదా, మాట్లాడేది 3 మాటలు మాట్లాడు. 4వ మాటకి ఎక్కడ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు వరకు కనిపించలేదు. ఇంకో వస్తుంది ఏసైతో పోరాటం తీయడానికి. ఆ పోరాటం ఆడే ఏమవుతున్నాడు, కానీ చెయ్యి కాలి బంధించి ఎక్కడ పుట్టదు అదాదపు 1000 సంవత్సరం వరకు. నేను చెప్పిన మాట ముగిస్తున్నాను. దేవుడికి చెప్పి నేను మాట ముగిస్తున్నాను. దేవుడికి దైవజనుడా సూచన క్రియలు చేయాలి. దేవుడికి 4 6వ విషయం దైవజనుడు ఏం చేయాలి? 13వ అధ్యాయం 4వ వాక్యం చూడమ్మా. ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యారాబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాడు. సూపర్. దైవజనుడు వాకి చెప్పిన దైవజనుడు పట్టుకోరా. దైవజనుడు పట్టుకోవడానికి చెయ్యి చాపలు ఏమైంది? ఎండిపోయింది. దైవజనుడికి ముట్టుతో నీకు తెలుసు, అందరికి ఇప్పుడే తెలుసుకొని ఉన్నాం. దైవజనుడికి తిట్టిన వారు కొట్టిన వాడు ఇప్పుడు దైవజనుడు ప్రార్థన అవసరం. అందరు ఉన్నారు. వెతికి వచ్చారు, అయ్యో ప్రార్థన చేయమని. దైవజనుడికి ఎదురుగా నీ ప్రవర్తించిన ఏడుగా దేవుడు ఆ చెయ్యి ఏం చేస్తుంది? ఎండిపోయేట్టుగా పరిస్థితి చేస్తుంది. దైవజనుడు కానీ మామూలు వ్యక్తి కాదండి, దేవునికి మనిషికి మధ్యవర్తిగా నిలబడిన దైవజనుడికి ఎదురుగా మాట్లాడిన కుటుంబం, దేవుడు దైవరాశికి ఎదురుగా ప్రవర్తించిన కుటుంబం మరి నీదంటే దేవుడు నష్టపోతుంది. అంటే మీరు ఇప్పుడు మన మిల్లి లేనప్పుడు మనం సోడాలుగా చేశారు, తిరిగలు కదా, అప్పుడు తిరిగలు మెల్లె వస్తుంది. అప్పుడు మొదటి ఏమైంది? సోడు అడిగింది. అప్పుడు ఈ సోడు చెప్తే నాకేం జరగదు, నీ దగ్గరికి మెల్ల వస్తున్నారు, నీ దగ్గరికి నా మీదకి వచ్చారు. ఇంకా వేరే నీ మీదకి కూడా మెల్ల వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పాలి గట్టిగా. ఎదురుగా ప్రవర్తించిన వాడికి అందరు దేవుడే చేశాడు. సొంత కుటుంబంలో ఉన్నవాడు అయితే కూడా, సొంత కులములు ఉన్నవాడు కూడా అలాగే చేస్తే దేవుడు పని చేస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వాక్యం త్వరగా చెప్పండి. 1-2 వాక్యం తర్వాత 10 వాక్యం కూడా చెప్పండి. మోసే పెళ్లి చేసుకొని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. చెప్పండి ఎవరు మాట్లాడింది?
అన్నయ్య చిన్న కుమారుడు మోసే విరోధంగా అన్నయ్య అక్క ఏం చేసింది? మాట్లాడింది. ఎక్కడ? ఇంటి లోపల. ఈ కులం లోపలే మనకి ఎదురుగా మాట్లాడదు, వేరే రాదు. అవును కదా? ఎవరి కులం? ఆ ఇంటిలో ప్రాబ్లం స్టార్ట్. ఎవరు వచ్చింది? అన్నయ్య అక్క మోసకి విరోధంగా మాట్లాడింది. దేవుడు విన్నాడు. స్తోత్రం. స్తోత్రం కలిగింది కదా. పోయిన కనుక 10 వాక్యం చూడండి. 12-10 వాక్యం మేఘమును అప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయెను. ఇప్పుడు ఏమైంది? దైవదాసుని ముట్టితే అన్నయ్య తమ్ముడు అని అనుకోలేదు. తమ్ముడు మీదకి నీ ఎక్కుతుంది అనుకో. దైవజనుడు ఆడికి ముట్టితే శరీరం ఏమవుతుంది? అనగా ఇప్పుడు దైవజనుడికి చెయ్యి చాపిన వాడు చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. చాలా సంవత్సరం మునుపు అప్పుడు బాధ్యత ఉండేది, అక్షం ఉంది. నేను ఇలా వాక్య పరిచయం చేసినప్పుడు ఏం చేసిపోయింది? నన్ను చూడాడి ఒక మనిషి కర్రతో కొట్టేది. కొట్టినప్పుడు అది మా మీదకి తగలేదు. అక్కడ పెట్రోమాక్స్ ఉంది. పెట్రోమాక్స్ అంటే మీకు తెలుసా? కిరోసిన్ వేసి ఆ లైట్ ఏం చేశారు? కొట్టి లైట్ పగిలి కిరోసిన్ కింద పడింది, మొత్తం కాలింది. నా బట్టలు మీద కూడా వచ్చింది. నేను మెల్లి ఏం చేశాను? అక్కడ రాబడినప్పుడు ఏం చేశాను? నేనుంది, అమ్మగారు ఉంది, 2 పిల్లలు ఉంది, వేరొక పాస్టర్ ఉంది, బాకీ అందరూ విశ్వాసి అందరూ ఏం చేయాలి? ఒక్క దెబ్బలు అందరూ పారిపోయింది. పాత కానీ నేను వేరొక అతను, నా భార్య, 2 పిల్లలు, వేరే ఎవరు లేదు. స్తోత్రం. మనం ఏం చేయలేదు. స్తోత్రం చెప్పారు. తర్వాత వచ్చి ప్రార్థన చేసి ముగించి అక్కడ ఏదో టీ తాగి చెప్పారు. ఒక వారం తర్వాత ఏ చెయ్యితోని నన్ను కొట్టారు. ఆ చెయ్యి అది గుడికి ఏం చేశారు? మళ్ళీ ఊటికి వెళ్తే ఆయన ఏం చెప్తున్నారండి, 2 చెయ్యి లేదు, అందుకని ఈ చెయ్యి ఉంది. నన్ను ఎలా పిలుస్తున్నది? దేవుని కుమారుడు అని పిలుస్తుంది. ఈరోజు తాగేసి బురదలు పడిపోయి చచ్చిపోవడం స్థితిలో ఉంటుంది. ఆడికి లేపి పైన పడకబట్టి చేరిపోయింది. మనకి వైరాగ్యం లేదు, మనసులో ఏమో లేదు, వైరం లేదు. మీకేముంది? తరతరములు నన్ను నశించిపోగాలి, నా కుటుంబం నశించిపోగాలి, అయ్యో ఈడు నశించి అనగాస. కానీ దైవజనుడు కట్టుబడి అసలు నీ నశించిపోకూడదు, నీ బ్రతకాలి, బాగుండాలి, నీకు స్వస్థత కలగాలి. అటువంటి ఈ దైవజనుడికి ఎదురుగా ప్రవర్తించిన వాడు చెయ్యి ఏమైంది? ఎక్కిపోయినట్టు. ఈ కాలంలో దైవజనుడికి ఎదురుగా ప్రవర్తించిన ఒక్కొక్క కుటుంబం మీదకి దేవుడు ఈ రోజు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా దేవుడు కరెక్ట్గా మాట్లాడాలి. దైవదాసుడికి ఎదురుగా మాట్లాడాలని మనకు ఏం లేదు. దేవుదాసుడికి ఎదురుగా మాట్లాడడానికి ఏం లేదు. నేను మాట్లాడితే దేవుడు వింటాం. ఇంట్లో మాత్రం కాదు, మిరియామేమైంది? కొన్ని మాటలు బైబిల్ ఉంది, అందరినీ చెప్పడానికి సమయం లేదు, మూస్తున్నాను. అందుకని దేవసంగా ఈ యొక్క దైవజనుడుగా మారిపోవాలి. వాక్యం వచ్చిన వారు దైవజనుడుగా మారిపోండి, దైవజనుడుగా మారిపోండి. అటువంటి స్థితిలోకి దేవుడు పిలుస్తున్నారు. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించుగాక. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాడు. దేవుని యొక్క దాసుల ద్వారా మనతో మాట్లాడిన మాటలు. దైవజనుడు ఎప్పుడు కూడా తన పేరు రావాలని ఆశపడిన వాడు కాదు. నువ్వు దైవజనుడు అయితే నీ పేరు రావడానికి, నీకు ఘనత రావాలి, అర్హత యోగ్యతలు రావాలన్న ఆసక్తితో ఉండడానికి ప్రయత్నం చేయమాకండి. నువ్వు దైవజనుడు అయితే దేవుని ద్వారా పంపబడిన వాడివి. నువ్వు దైవజనుడు అయితే నువ్వు ఒక యాత్రికుడివి, నువ్వు ప్రయాణంలో ఉన్నావు. నువ్వు దైవజనుడు అయితే ఆ ఇతరులకు వారి పాపములను సూచించిన వాడివి. నువ్వు దైవజనుడు అయితే హెచ్చరిక నీ ద్వారా జరిగేది, సూచనలు నీ ద్వారా కనబడతాయి. నీలో ఉన్న వాస్తవికత సూచనగా కనబడి తీరుతాయి. నువ్వు దైవజనుడు అయితే నీ మీద ఎవరైనా దాడి చేస్తే వారి మీద దేవుని యొక్క ప్రభావం కనిపించి తీరుతుంది. ఈ రాత్రి వేళ నిజంగా నువ్వు దైవజనుడి ఒక్క నిమిషం పరిశోధించుకోండి.
దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహమ్మద్ దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి దైవజనుడికి కలిగిన ప్రాధాన్యత గురించి దేవా మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మేము చూడగలిగాం. దేవా ఆ దైవజనుడు తన పేరు రావడానికి, తన పేరు లెక్కించలేకపోయినా పర్వాలేదు, దేవుడు తనకు పంపించిన ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు. ఈ కాలంలో మాకు కొన్ని సందర్భాలు పేరు రావాలి, ఘనత రావాలి, యోగ్యత రావాలి, ఎన్నిక రావాలని ఆలోచన కలిగిన కొందరు ఉన్నారు దేవా. అలాంటి వారి జీవితంలో దేవా దైవజనుని లక్షణాలు వచ్చి తీరుడుగాక. దేవుని ద్వారా పంపబడిన సందేశాలను అందించేవాడుగా, దేవుని యొక్క చెప్పిన ప్రణాళిక ప్రకారంగా యాత్రికుడుగా మారి తీరాలి. దైవజనుడిగా దేవ సూచనలు ఇచ్చేవాడిగా మారి తీరాలి. దైవజనుడిగా ఇచ్చిన సందేశాన్ని ప్రకటించిన వారిగా మారి తీరాలి. అలాగే ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చున్న దేవుని యొక్క బిడ్డలను మార్చమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ దైవజనుడి లక్షణాలు లేకుండా గత కాలంలో మేము జీవించాం, ప్రయాణం చేశాం, మాట్లాడాం దేవా, అనేక కార్యాలు మేము చేశాం. ఈ రాత్రి వేళ దైవజనుడి గురించి వాక్యాలు వినేసరికి దేవా మాలో ఒక వేదన వచ్చి తీరుతున్నది, మాలో ఒక పశ్చాత్తాపం వచ్చి తీరుతున్నది, మాలో ఒక పొరపాటు జరిగింది దేవా, తప్పు జరిగింది దేవా. దైవజనుడికి ఉన్న లక్షణాలు లేకుండా నేను తిరిగా ఈ రాత్రి వేళ నీ శాఖ ఈ పాదం కింద ప్రార్థనతో కన్నీటితో దేవా నేను అప్పగించుకుంటున్నాను. నన్ను ఒక దైవజనుడిగా మార్చుమయ్యా. గత కాలంలో నా పొరపాటులను క్షమించు దేవా, మన్నింపును దయచేయడు దేవా. నేను దైవజనుడిగా మారి తీరుగా దేవా. ఈ రాత్రి వేళ అలాగా ఒప్పుకున్న దేవుని బిడ్డల జీవితంలో గొప్ప శక్తికి అపరించి తీరును గాక, గొప్ప విడుదలను జరిగి తీరును గాక. వారి మీద ప్రభుత్వం పరిచిన రోగ శక్తులు వారి తీరును గాక, వారి మీద ప్రభుత్వం చేసిన శాపపు శక్తులు ఇరిగి తీరును గాక, వారి మీద పనిచేస్తున్న దుష్టాల శక్తులు దూరమై తీరును గాక. ఈ రాత్రి వేళ దైవజనులు ఎర్ర సంవత్సరం వలస గ్రామంలో ఈ సంఘంలో దైవజనులు కొందరు పుట్టుకొచ్చి అలా దేవుని యొక్క రాజ్యానికి పనికొచ్చే వారసులుగా మారి తీరును గాక. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన దేవుని యొక్క సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. ఈ కృపలో మేము ఆనుకుంటున్నామయ్యా. ఈ వాక్యాన్ని మేము అతిగా గట్టిగా పట్టుకుంటున్నామయ్యా. దైవజనుడిగా స్వభావములో, వ్యవహారములో, నడవడికలో అన్నిట్లో మార్పు చెందుకుంటున్నామయ్యా. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వెళ్తున్న ప్రభు తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో ఎవరిని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్తామా? అందరికీ వందనాలు. వచ్చేవారు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు చిన్న పిల్లలకి ఉన్న వారికి మెడిసిన్ ఉంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే వాళ్ళ కోసం మెడిసిన్లు ఉన్నాయి. వాళ్ళకి ఉన్న మెడిసిన్లు పిల్లలు చెప్తారు, అది తీసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలకి మందులు ఒక వయసు నుంచి 5-6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి మెడిసిన్లు ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వచ్చి త్వరగా తీసుకోండి.